ఇక పొద్దుగాల లేస్తే పోరగాండ్లు ఫోన్ల ముఖం పెడుతున్నారులా. లేచిన కాంచి మొదలు పెడితే తింటందుకు పోనే, ఆడుకుంటందుకు ఫోనేనా. ఇక ఖాళీ టైం దొరికితే చాలు ఫోన్ పట్టుడే, రీల్స్ ఒత్తుడే. ఇక కొంతమంది అయితే బుడ్డ బుడ్డ పోరగాండ్లు సుతా రీల్స్ చేస్తున్నారు. బుక్కులు పట్టుడు లేదు, చదువుడు లేదు, చక్కగా అమ్మయ్య చెప్పింది ఇనుడు లేదు. ఒకప్పుడు పోరగాండ్లు తినకపోతే అట్లట్ట బయటకు తీసుకుపోయి చెట్టు పిట్టలు చూపెట్టుకుంటా తినబెడుదురు. ఇక ఖాళీ టైం దొరికితే పోరగాండ్లు అందరు కలిసి ఆడుకుందురు, లేకుంటే అవయ్యల కాడ ముచ్చట పెట్టుదురు, లేకపోతే ఇక కథలో చెప్పించుకుందరు. కానీ ఇప్పుడు గట్ల లేదు, మొత్తము ఫోన్ జామానే నడుస్తున్నది. అరే ఎప్పుడు చూడు ఫోన్లనే తలకాయ పెట్టుడేనా, వీడియోలు చూసుడు, షేర్లు కొట్టుడు, కామెంట్లు పెట్టుడు, మెసేజ్లు పెట్టుడేనా. ఇరాం లేకుంటే గిదే పని అనులా, గింత పని చెప్తే సుత ఇంటలేరు అని గర్రమైతున్నారు అవ్వయ్యలు. గందు గురించే సోషల్ మీడియా మొత్తం బ్యాన్ చేస్తే ఎట్లుంటదని మద్రాస్ హైకోర్టు సలహా ఇచ్చింది సెంటరోళ్లకు. ఇక ఆస్ట్రేలియాలో 16 ఏళ్లు నిండినోళ్ళు సోషల్ మీడియా చూడొద్దని కొత్త చట్టం తెచ్చింది. ఇక మరి మన పోరలు సుత 24 గంటలుగా ఫోన్లనే ముఖం పెట్టి ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని గవిటెమ్మడి పడబట్టిరి. ఏందంటే 16 ఏళ్ల కంటే తక్కువ ఉన్నోళ్లకు అసలు సోషల్ మీడియా బంద్ పెట్టాలని అంటున్నారులా. ఇక ఈ ముచ్చట డిసెంబర్ 10 నుంచే అమల్లోకి వచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టిక్ టాక్, ఇక స్నాప్ చాట్ ఇవన్నీ ఈ కానించలి 16 ఏళ్లు నిండని బుడ్డ పోరగాండ్లు వాడొద్దట. ఒకవేళ ఏ కంపెనీ అన్న రూల్స్ బ్రేక్ చేసి పోరగాండ్లకు అకౌంట్ ఇచ్చిందా, ఇక కోట్లకు కోట్లు జరిమానా చేస్తారట ఆ కంపెనీ మీద. పోరగాండ్లు చదువుకోకుండా, బయట ఆడుకోకుండా ఆన్లైన్ల లొల్లులతోని, రకరకాల వీడియోలతోని ఆగమవుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారన్నట్టు. మరి మన దేశంలో సుధా గిట్లనే చేయాలని మద్రాస్ హైకోర్టు అంటున్నది. మరి సెంటరోళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ పెద్దోళ్ళు ఫోన్లే ఇడుస్తలేరాయే, మరి పోరగాళ్ళు ఊకుంటారా చూడాలి మరి.